100కి 100% చేయాలంటున్నాడు. రండి సాగిలపడుదుము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వెళ్ళి మోకరించి నమస్కారము చేసి ఆయనను ఆరాధిద్దాం అంటూ ఉంటే, వాక్యము విన్నటువంటి మాటలు మన హృదయంలో ఆ గంట వరకే ఉంటున్నాయి, ఆ పూట వరకే ఉంటున్నాయి. తర్వాత మరలా మళ్ళీ మనం మామూలు స్థితికి వెళ్ళిపోతున్నాం. అప్పగించిన వాడు ఏమి ఆశించాడు? అప్పగించిన వాడు 30 వెండి నాణేలు ఆశించి నిత్య జీవమైనటువంటి మన ఆశీర్వాదాలకు కారణమైనటువంటి మనలను స్పృశించినటువంటి దేవుణ్ణి అప్పగించాడు. 30 వెండి నాణేలకు ఆశపడి 30 వెండి నాణేలు సంపాదించలేడా యోధా ఇస్కరియోతు? తన లైఫ్ లో కష్టపడితే సంపాదించలేడా? సంపాదించగలడు. కానీ ఆశపడ్డాడు. ఆశపడి ఒక భూమిని కొన్నాడు. ఆ భూమిలో అతను పంట వేసి స్థిరకాలం ఉన్నాడా? తను పంట వేసి ఆ పంటను ఇంటికన్నా తెచ్చుకున్నాడా? ఆశించాడు 30 వెండి నాణేలను. ఆ తెచ్చుకున్న వెండి నాణేలతో ఒక చిన్న భూమి కొనుక్కున్నాడు. కానీ అవమానము భరించలేక తనంతట తానుగా తన జీవితాన్ని ముగించుకున్నాడు.